హలో అండి, హాయ్ అండి. ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో పూసిన పూలండి. సన్నజాజులు ఆకులు కోసానండి. కనకాంబరాలు, విరజాజులు, కాగడమల్లె పూలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అన్ని పూలు ఉన్నాయి. కట్టి దేవుడికి వేద్దామని మాల కడుతున్నానండి. నేను వీడియో అందుకని చేస్తున్నాను. ఇది మా ఇంట్లో పూసిన పెద్ద కనకాంబరం అండి. ఈరోజు చిన్న కనకాంబరాలు ఎప్పటి నుంచో పూస్తున్నాయి. ఇవి ఉండండి కాగడ మల్లెపూలు. ఇవి సన్నజాజి ఆకులు అండి. మధ్య మధ్యలో సన్నజాజి ఆకులు కూడా వేసి కడుతున్నాను. మాల బాగుంటుంది కదా అని చెప్పి దేవుడికి వేయటానికి. చాలా పూలు పూస్తున్నాయండి. కానీ గ్రిల్స్లో నుంచి అల్లిచ్చాను కదండి నేను, నాకు అందుకనే అందట్లేదు. చైర్ వేసుకొని కోసినా కూడా ఎంతవరకు అందుతున్నాయో అంతవరకు నేను కోసి కడుతున్నానండి. లేకపోతే చాలా పూలు ఉంటాయి. మేము గ్రిల్స్ కూడా ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టామండి. చెయ్యి కూడా పట్టట్లేదు. చిన్నగా కోస్తున్నాను అందినంతవరకు రోజు. కొన్ని పూలన్నా దిగండి ఇలాగా మాల. కొన్ని పూలన్నా దేవుడికి పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా అని నేను ఆ చెట్లు పెట్టానండి, సన్నజాజి చెట్లు. మా ఊర్లో మేము చిన్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉండేయండి. ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ మేము అక్కడికి వెళ్ళలేం కదా రోజు. 100 రూపాయలు అమ్ముతున్నారండి ఫెస్టివల్స్ అప్పుడు. రోజు కొనాలంటే 50 రూపాయలు అమ్ముతున్నారు పూలు. ఇట్లా చెట్లు వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. రోజు మనం ఆ ఫ్లవర్స్ కోసుకొని దేవుడికి కూడా ఫ్రెష్గా పెట్టుకోవచ్చండి. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఫ్రెష్ పూలు అయితే మనకు రావు కదండి. ఆ హ్యాపీనెస్ వేరు. ఇంట్లో కోసి దేవుడికి పెట్టే పూలు. మేము చిన్నప్పుడు ఈ మాల నేర్చుకోవటానికి సన్నజాజి ఆకులను ఉపయోగించి మేము మాల నేర్చుకునే వాళ్ళం. అంటే ఆ చెట్టు ఆకులు కోసుకొని దారం తీసుకొని దాంతో కట్టి పిల్లలందరూ ఒక 10 మంది అలా కూర్చొని నేర్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలకి అసలు ఇవేమి రావులేండి. నేర్పించినా కూడా నేర్చుకోవట్లేదు. ఇదిగోనండి మాల ఈరోజు కట్టాను నేను. చూడండి, కాగడం లిప్పులు కూడా ఉన్నాయండి. నేను అన్నీ కోయలేదు. రేపు కూడా మళ్ళీ కొంచెం కోసి పెట్టొచ్చులే కార్డు. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.